నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఇక మార్చికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది? గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల? ఈ విషయాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో మేడం మాటలో తెలుసుకుందాం. ప్రతి నెల చెప్తూనే ఉంటాను, మేడంని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ వ్యక్తిగత జాతకాలని ఒకసారి పరిశీలించుకోండి, తర్వాతని పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. నమస్కారం అమ్మా. ఇక గ్రహస్థితి చెప్పండి ముందు, మనం రాసులకు వెళ్లే ముందు. ఎలా ఉంది గ్రహస్థితి? బాగానే ఉందంటారా ఈ మార్చి మాసంలో? ఎవరికి అనుకూలంగా ఉంది, ఎలా ఉంది చెప్పండి. అదే మార్చి మాసం మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాలి అంటే ఏంటంటే 6 గ్రహ కూటమి జరగబోతోంది. ఎప్పుడు మార్చ్ 29ని. అది చాలా చాలా మేజర్, అంటే వన్ ఆఫ్ ద షష్టం, తర్వాత చంద్రుడు పక్కకి వెళ్ళిపోతే పంచ అంటే ఒక 1 మంత్ వరకు అలాగే అందులోనే ఉంటాయి. అదొకటి కాకుండా చాలా ప్లానెట్స్ ఏంటంటే రిట్రోగ్రేడ్ అయ్యేవి ఏమో డైరెక్ట్ అవుతున్నాయి. అలాగే మెర్క్యూరీ రిట్రోగ్రేడ్ అవుతోంది, వీనస్ రిట్రోగ్రేడ్ అంటే వక్రిస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ మార్చ్లో మనకి ఏంటంటే శనిగ్రహం మనమేమో కుంభం నుంచి ఇప్పుడు మీనానికి వెళ్తుంది అనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మార్స్ మనకి కుజుడు మనం అంటూనే ఉన్నాం, స్తంభించిపోయి ఉన్నాడు, మనం చెప్తూనే ఉన్నాం అది కంటిన్యూస్గా. కానీ ఏంటంటే ఆయన రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు అనమాట, డైరెక్ట్ అయిపోయారు. సో ఇంకా జూపిటర్ కూడా మనం లాస్ట్ మంతే మాట్లాడుకున్నాం, మనకి డైరెక్ట్ అయిపోయారు, ఆయన వృషభంలోనే ఉన్నారు. ఇప్పుడు శని ఏమో రాహుతో కలుస్తున్నారు, అంటే మీనంలో కలుస్తున్నారు. అదొకటి కాకుండా మనకి సన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ కదా, సూర్యగ్రహం కూడా మనకి మార్చ్ 14కి మీనానికి మూవ్ అవుతున్నారు. సో దాంట్లోనే ఇప్పుడు ఏంటంటే మనకి మెర్క్యూరీ ఉన్నారు, వీనస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మెర్క్యూరీ ఏంటంటే కంబస్ట్ అవుతుంది. సో కొంత బిజినెస్ పరంగా మనం చూసుకున్నామంటే ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ మంత్ అనమాట, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అదొకటి కాకుండా రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. ఈ నెల అంతా అందులోనే ఉంటున్నారు అనమాట. అండ్ చంద్రుడు మనకి తెలిసిందే, ఎప్పటికైనా 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు రాశి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఈవెంట్స్ ప్లానెటరీ అంటే మనం ఎప్పుడు స్కైని చూస్తూ ఉంటాం, అంటే మనకి కొంచెం లెసన్స్ కావాలన్నా లేకపోతే గైడెన్స్ కావాలన్నా మనం ఎప్పుడు స్కై అంటే యూనివర్స్ని చూస్తూ ఉంటాం, అంటే అప్పర్ యూనివర్స్ మనం చెప్తూ ఉంటాం. దాంట్లో చూసామంటే ఎక్లిప్సెస్ కూడా ఉన్నాయి మార్చ్లో. ఓకే, అంటే మనకి కనిపించట్లే, ఒకటైతే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అయితే కనిపించట్లేదు, బట్ స్టిల్ ఏంటంటే ఈ షష్ఠ గ్రహ కూటమి అనేది తప్పక 12 రాసుల వారికి ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. అలాగే ఎక్లిప్సెస్ కూడా కొంచెం వరకు, అంటే గ్రహణం అందరికీ తెలిసిన ఒక విషయం, కొంతవరకు అంటే కొన్ని రాసులకి బాగుంటుంది, కొన్ని రాసులకి అంత బాగుండదు అనమాట. ఇన్డెప్త్ ఎవరికైనా కావాలంటే మాత్రం వాళ్ళు వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. ఇక్కడ జనరల్ రెమెడీస్ మనం చెప్తూ ఉంటాం అనమాట. సో జనరల్ రెమెడీస్ మనం చేయాలి అంటే తప్పక ఏంటంటే చంద్రుడికి మనం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే మార్చ్ 29th మనం అనుకున్నాం కదా, ఎందుకంటే శని మూవ్ అయితే ఇంకేముంది, అసలు చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పరిస్థితి కూడా, బయట పరిస్థితి, కంట్రీ పరిస్థితి అంటే చాలా మటుకు ఏంటంటే మనం చెప్పేది కూడాను ఎక్కువ పడపోవడం అందాం కాసేపు, లేకపోతే సన్నిహితంగా ఉండకపోవడం అందాం, అయినవి ఈజియర్ వే. సో అంత ప్రాబ్లమ్స్ వస్తాయండి, ఫైటింగ్ సీన్ రావడం కానీ, కొంచెం వార్ జోన్ కానీ, కొంచెం ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా జనరల్, భయపడవలసిన అవసరం ఏం లేదు. బట్ జనరల్ పరిహారాలు అంటే ఎప్పటికైనా సరే మనకి మనం చంద్రుడికి చేయాలని చెప్తున్నాం. చంద్రుడికి చేయాలంటే తప్పక మనం ఎప్పుడు శివారాధన చెప్పుకుంటూ ఉంటాము. మనకి తెలుసు లాస్ట్ మంత్ కూడా మనకి శివరాత్రి కూడా అయిపోయింది, కానీ కూడాను మనకి ఎండలు కూడా ఎక్కువ అవుతాయి కనుక సో తప్పక నవగ్రహ శాంతి పూజలు చేయించుకోవడం, అలాగే రాహుకేతు పూజలు చేయించుకోవడం జనరల్గా చాలా మంచిది. చంద్రుడికి అండ్ స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ బికాస్ గ్రహణాలు కూడా వస్తున్నాయి కదా. సో దానం ఇవ్వడం అంటే బేసిక్గా ఏంటంటే ఎప్పటికైనా మనం బియ్యం దానం ఇవ్వడం చెప్తాం. సో 1.1 kg బియ్యం దానం ఇవ్వడం అనేది చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండా నిత్యం పూజ చేసే వాళ్ళకి ఏముంది, ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఇదొక చిన్న ఏదంటే చిన్న గాయం అనుకుంటాం, చిన్న స్క్రాచ్ అనుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడే పైకి వచ్చే వాళ్ళందరూ ఉంటూ ఉంటారు. సో కొంచెం వరకు యాంగ్జైటీ లెవెల్స్ పెరుగుతాయి కనుక ఈ పూజలన్నీ చేసుకున్నప్పుడు కొంచెం పాజిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం చూసామంటే బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి
తప్పవన్నమాట. అంటే అనుకూలంగా ఉండదు పరిస్థితి. అంటే ప్రతికూల పరిస్థితి అని మనం చెప్పట్లేదు. బట్ అనుకూల పరిస్థితి అయితే ఉండదు. ఎక్కడికెళ్ళినా కొంచెం చికాకుగా ఉండే ఒక పరిస్థితి ఈ నెలంతా మోస్ట్ ఆఫ్ ద రాసులకి అలాగే ఉన్నాయనే చెప్పుకోవాలన్నమాట. సో, జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు మన శని గ్రహం గురించి మాట్లాడుకోవాలి అంటే ఏలినాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టం. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం అన్నమాట. అలాగే కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టం ఉంది. సో, ఇవన్నీ ఉన్నాయి. అదొకటి కాకుండా శని, రాహు కలయిక ఉంది. అలాగే వీనస్‌తో కలయిక. అంటే వీనస్ అక్కడ ఎగ్జాల్టెడే. బట్ అగైన్ ఏంటంటే రిట్రోగ్రేషన్‌కి వస్తున్నారు. ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కి వస్తున్నారు. అలాగే మెర్క్యూరీ ఏమో కంబస్ట్ అవుతున్నారు. అంటే సన్‌తో పాటు కలిసున్నారు కదా! సో, కొంత కంబషన్ పీరియడ్ ఉంది. ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేషన్ 15th మార్చ్ అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ రిట్రోగ్రేషన్‌కెళ్తున్నారు. సో, తప్పక ఏంటంటే మనం చదువులో కొన్ని అడ్డంగాలు అంటే ఎగ్జామినేషన్ ఇచ్చిన వాళ్ళకి అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం గానీ, అంటే కొన్నిసార్లు ఏంటంటే అస్సలు మనం చేసిన శ్రమకి తగిన ఫలితం అనేది రాకపోవడం అనేది చూడొచ్చు ఈ నెల. సో, అందరికీ ఈ మంతే రిజల్ట్స్ వస్తాయని లేదు. మనం మాట్లాడుకునేది ఈ మంత్ వరకే. అంటే ఒక 31 రోజులు అనుకుందాం. 31 రోజుల వరకే. మళ్ళా నెక్స్ట్ మంత్ గురించి మనం అవన్నీ లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది గనక రోజువారీ మన జీవితం మనం చేసుకుంటూ ఉండాలి. సో, మనం పరిహారాలు చేసుకుంటూ ముందుకు సాగాలి. తప్పక పరిహారాలు చేయాలి అనేది లెక్క అనమాట. సో, ఎస్పెషల్లీ ఈ ఎక్లిప్సెస్ కూడా చేసుకోవాలనమాట. అందుకని రాహుకేతు పూజలు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటాం. ఎక్లిప్సెస్ వచ్చినప్పుడు మాత్రం మనం ఏంటంటే ఎక్లిప్స్ టైంలో మనం తినం. మనకి అందరూ చేసే ఒక కార్యక్రమమే అది. దర్భ వేసి దాని మీద అప్పుడు పాతవన్నీ వాడడం. అండ్ ఇదివరకైతే ఇల్లు కడుక్కోవడాలు, ఇవన్నీ శుభ్రం చేసుకోవడాలు అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు పాటిస్తారు. అండ్ గుళ్ళు కూడా మూసేస్తారు. కానీ ఈ కాలంలో అంత కడుక్కునే అంత ఇది లేదు. కానీ కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవడం మంచిది. అట్‌లీస్ట్ దేవుడి గది అయినా ఇవన్నీ శుభ్రం చేసుకోవడం మంచిది. చాలా చక్కగా వివరించారు. ఇక గ్రహస్థితి గురించి తెలుసుకున్నాం కదా! ఒకసారి పాటించే ప్రయత్నం చేయండి. అన్ని రాసుల వారికి ఇది వర్తిస్తుంది. మేడం ఇక చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మార్చి మాసం? మీనరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏలినాటి శని కూడా కొంచెం వచ్చినట్టు బాగా ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం. అందుకని వాళ్ళకి ఆపర్చునిటీస్ రావా? లేదు. శుభ్రంగా వస్తాయి ఆపర్చునిటీ. దేంట్లో వస్తే కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. వీళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంతవరకు ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే నోటి దురుసు ఎక్కువ వద్దు అనేది వెరీ ఇంపార్టెంట్. మనం పాజిటివ్‌గా మాట్లాడుతున్నాం కనుక క్రియేటివ్ పీపుల్‌కి అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకంతా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళ పార్ట్నర్స్‌కి కానీ లేకపోతే మన దాంపత్య జీవితం అంటే లైఫ్ పార్ట్నర్ కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కానీ కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే 7th డెబిలిటేటెడ్ అయి ఉన్నాడు. అంటే పై చేయి మందే ఉంటుందనుకోవచ్చు ఇంకో విధంగా చెప్పాలి అంటే. అంటే పార్ట్నర్‌ది కొంచెం తగ్గుతుంది అని చెప్పాలన్నమాట. అలాగే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. సెకండ్ లార్డ్ 4th పడున్నారు. సో, తప్పక చాలా బాగుంటుందనే చెప్పాలి. ఇక్కడ థర్డ్ లార్డ్ ఎగ్జాల్టెడ్ కనుక మనకేంటంటే క్రియేటివ్ పీపుల్‌కి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతారనమాట. లాంగ్ టర్మ్‌లో వీళ్ళకి ఎప్పటికైనా కోర్ట్ కేసెస్ ఉన్నాయంటే కనుక ఈ నెలలో కొంతవరకు తీరు వచ్చే ఛాన్సెస్, రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే విడిపోదాం అనుకున్న వాళ్ళు మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇంటర్పర్సనల్ రిలేషన్ ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు ప్రాబ్లమాటిక్‌గా ఉన్నప్పటికీను వాళ్ళకి రిజల్ట్ అనేది వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ అనేది అది రైటో తప్పో అది వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. రిజల్ట్ అనేది కనిపిస్తుందనమాట. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్లిప్స్ అనేది అవుతుంది కనుక తప్పక వీళ్ళు కంటిన్యూస్‌గా రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ మెంటల్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోందనమాట. అంటే ప్రెషర్ ఎక్కువ ఉంది. వర్క్ ప్రెషర్ అటు ఉంది. అండ్ ఆల్సో ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట. సో, తప్పక ఖర్చులు అనేవి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం అధికం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. తప్పక ఉంటుంది. అటేంటంటే డిస్టర్బెన్సెస్ ఇన్ మ్యారిటల్ లైఫ్, ఇన్ ఫైనాన్సెస్ అండ్ ఆల్సో ఇన్ కెరియర్ పాత్ మనం చేసే పనిలో. అంటే అంటే ఇప్పుడు చేసే పనిలో కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయన్నమాట. అంటే ఉద్యోగ మార్పిడి కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి కనుక
కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ముందే చెప్పాను. నోటి దుడుసు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకి రాదు. జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మసులుకోవడం ఎస్పెషల్లీ ఈ మంత్ అంతా వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక ఫస్ట్ జూపిటర్‌కి పరిహారం చేయాలి. అందరికీ మనం జనరల్‌గా చెప్పేది ఏంటంటే దేవికి అంటే శక్తి రూపానికి చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాము. అండ్ ఆల్సో థర్డ్ లార్డ్ ఇక్కడ ఎగ్జాల్టెడ్ కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే క్రియేటివ్ ప్రాసెస్ కాకుండాను ఇంకా ఎక్కువ పై చదువులు అనుకుందాం, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ చదువుకుందాం, అలాగే ఆర్ట్‌లోకి వెళ్దాము, ఆర్ట్‌లో నేర్చుకుందాము కొన్ని ఆర్ట్స్ అని ఉంటూ ఉంటుంది. సో, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో ఎందుకంటే దాంట్లో శ్రమ అధికం ఉంటుంది కనుక. సో, ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే శ్రమ కూడా అధికం ఉంటుంది. సో, శక్తి రూపానికి ఎప్పటికైనా చేసుకుంటే చాలా మంచిది. దుర్గాదేవికి గానీ, లేకపోతే మనం ఎప్పటికైనా మాట్లాడుతూ ఉంటాం కదా! ఇంకా లలిత అమ్మవారికి కానీ, సో, లలిత సహస్రనామం చదువుకోవడం కానీ, అండ్ ఆల్సో ఫ్రైడే గుడికెళ్ళడం అంటే ఎనీ దేవి రూపం చండీ టెంపుల్ కూడా మనం వెళ్ళొచ్చు. సో, అప్పుడు వెళ్ళి అక్కడ పూజ చేయడం ఎస్పెషల్లీ ఎందుకంటే దీంట్లో ఎక్లిప్స్ ఒకటి కాకుండా 5 గ్రహాల కూటమి కూడా జరుగుతోంది కదా! సో, మెంటల్ డిస్టర్బెన్సెస్ చాలా ప్రెషర్ ఎక్కువ కనిపిస్తోంది గనక ఇవి చేయమని చెప్తున్నాం అనమాట. లేకపోతే జనరల్‌గా నవగ్రహ పూజలు, లేకపోతే రాహుకేతు పూజలు అని చెప్పేస్తాము. సో, తప్పక పూజ చేసుకోవడం మంచిది. టెంపుల్‌కెళ్ళి కుంకుమ పూజ అయినా సరే చేసుకోవడం మంచిది. లేకపోతే ఏంటంటే ఫ్రైడే ముత్తైదువుకి గానీ, లేకపోతే కుమారి పూజలు చేసుకోవడం మంచిది. సో, పిలిచి వాయనం ఇవ్వడం గానీ, లేకపోతే భోజనం పెట్టడం గానీ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. ఎంతమందికి ఇవ్వాలంటారు? 11 మెంబర్స్. సపోజ్ 11 మెంబర్స్ అనుకోవచ్చు. లేకపోతే ఒకళ్ళకైనా ఇవ్వండి అంటున్నా. ఓహ్! ఒకళ్ళకైనా ఫస్ట్ ఇవ్వండి అంటున్నాను. అలాగే గ్రహణం పడుతోంది కనుక తప్పక ఏంటంటే బియ్యం దానం ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఇవన్నీ చేసుకున్నప్పటికీ ఇంకా లాంగ్ టర్మ్‌లో చాలా బావుంటుంది. వీళ్ళకి ఎందుకు మిశ్రమ ఫలితాలు అంటే వేల్‌నట్స్‌ని ప్రభావం అనేది తప్పక కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఇంటర్నల్ ప్రెషర్ అనేది ఉంటుంది. యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. సో, మీన రాశి వారికి కూడా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు చెప్పారు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ డాక్టర్ ఆర్‌బి సుధ గారిని మీరు వ్యక్తిగతంగా కలిసి మీ జాతకాల్ని పరిశీలించాలి అనుకున్నవారు స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ మంత్‌తో మాస ఫలితాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.